ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజు గారు. సార్తో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే సార్, H1B వీసాలానే మనకి ఇంకా చాలా వీసాస్ ఉన్నాయి. B1 B2 స్టూడెంట్ వీసా ఉంది, F1 వీసా ఉంది, ఇంకా EB5 వీసా, ఇంకా చాలానే ఉన్నాయి. దానికి సంబంధించి ట్రంప్ కూడా గోల్డ్ కార్డ్ వీసా కూడా ఒకటి తీసుకొచ్చారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఒక్కసారి మనం B1 B2 వీసా గురించి మాట్లాడుకుంటే అంటే దాని నుంచి ఏమైనా మార్పులు జరిగాయా దాని గురించి? ఎస్ అండి, అంటే ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత B1 B2లో ఎక్కువ మార్పులు ఏమీ చేయలేదు. ఎందుకని చేయలేదంటే B1 B2 వచ్చేసి ఈ కేటగిరీ ఏంటి అంటే రెవెన్యూ తెస్తాయి కంట్రీకి. రెవెన్యూ ఆల్రెడీ వీటి వల్ల వస్తుంది కాబట్టి వీటిలో ఎక్కువ చేంజెస్ చేయలేదు. H1B వీసా, తర్వాత స్పౌస్ వీసా, డిపెండెంట్ వీసాస్, వీటిలో చాలా ఎక్కువ మార్పులు చేశారు. ఎందుకంటే దీంట్లో రెవెన్యూ పోతుంది, రెవెన్యూ తగ్గుతుంది కాబట్టి. B1 వచ్చేసి ఇట్స్ అ బిజినెస్ వీసా, B2 వచ్చి ఇట్స్ అ టూరిస్ట్ వీసా. ఇప్పుడు ఈ B1 B2కి అర్హులు ఎవరు? సపోజ్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, అక్కడ మీరు విజిట్కి వెళ్ళాలనుకుంటున్నారు, లేదంటే కొన్ని సైట్స్ చూడాలనుకుంటున్నారు. సో మీరు ఈ B2 కేటగిరీలో మీరు టూరిస్ట్ వీసా అప్లై చేసుకొని మీరు అమెరికాకి వెళ్ళి అక్కడ మీరుండి ఈ వీసా పైనే యూఆర్ అలౌడ్ ఇన్ టు ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ B2 బేసికలీ సైట్ సీయింగ్ కానీ, లేదంటే విజిటేషన్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ, విజిటేషన్ ఆఫ్ రిలేటివ్స్ కానీ, అటెండింగ్ ఆఫ్ కాన్ఫరెన్సెస్, ఇవి కూడా అఫ్ కోర్స్ అంటే ఇట్ ఈస్ నాట్ టోటలీ పర్మిటెడ్ అనుకోండి, బట్ యునో సమ్ పీపుల్ వెళ్తారు. కొన్ని రిలీజియస్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి, క్రిస్టియన్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి. ఈ B2 తీసుకొని ఒక 3 days 4 days ఉండేసి ఈ కాన్ఫరెన్సెస్ ఇవన్నీ కూడా అటెండ్ చేస్తారు. B1 వచ్చి ఇట్స్ యాక్చువల్లీ ఎ టూరిస్ట్ వీసా, ఇట్స్ అ బిజినెస్ వీసా. ఈ బిజినెస్ ఏంటి అంటే యు ఆర్ గోయింగ్ దేర్. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ అ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ పర్పస్, ఇట్ ఈస్ టు కండక్ట్ అ బిజినెస్ ఆర్ టు అటెండ్ ద కాన్ఫరెన్స్, లేదంటే అక్కడికి వెళ్ళి కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి, అగ్రిమెంట్స్ ఎంటర్ అవ్వడానికి, కాంట్రాక్ట్స్ సైన్ చేసుకోవటానికి మీరు B1 కూడా బిజినెస్ కేటగిరీలో వస్తుంది. మీకు EB5 వచ్చేసి EB4, ఇవన్నీ కూడా దిస్ ఇస్ టోటలీ ప్యూర్లీ ఆన్ అ బిజినెస్. మీకు అక్కడ EB5లో ఏంటి అంటే యూ విల్ బి గివెన్ అన్ ఇమ్మిగ్రేషన్, ఆటోమేటికలీ యూ విల్ బి గివెన్ అన్ ఇమ్మిగ్రేషన్. సో ఈ B1 కేటగిరీ వేరు, ఈ EB4 EB5 ఇవన్నీ కూడా దేర్ ఇస్ అ డిఫరెన్స్ అనమాట. ఈ B1 B2లో ఎక్కువగా మార్పులు రాలేదండి. B1 వచ్చి మీరు B1లో వెళ్ళి మీరు బిజినెస్ చేసుకోవచ్చు. అట్లాగే B1 B2 కలిపి కూడా యూ కెన్ యాక్చువల్లీ అప్లై. ఈ కాంట్రాక్ట్సే కాకుండా B2లో మీరు యూ కెన్ హ్యావ్ అ సైట్ సీయింగ్, విజిటేషన్ అండ్ ఆల్ దిస్. స్టూడెంట్ వీసాస్ వచ్చేసి F1 ఉంది, M1 ఉంది, J ఉంది. F1 అన్నది ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ అ ఫుల్ టైమ్ స్టూడెంట్ అండి. ఎవరైనా ఫుల్ టైమ్ స్టూడెంట్గా సాధారణంగా మనం చూస్తాం, ఇండియన్ స్టూడెంట్స్ అంతా కూడా మోస్ట్లీ MS చేయటానికి వెళ్తారు. ఈ MS ఇట్స్ అబౌట్ 2 to 3 years ఆల్సో. ఈ క్వాలిఫికేషన్స్ కావాలి యూఎస్లో, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలి. చాలామంది అంటే USMLE అప్లై చేస్తారు. USMLE తర్వాత మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మెడిసిన్ అక్కడ చేస్తారు. సో వీటికి యూ అప్లై ఫర్ F1 వీసా. ఈ F1 వీసా మీకు ఫుల్ టైమ్ స్టూడెంట్గా మీకు ఒక వీసా ఇస్తారు. కాకపోతే దీంట్లో ఎగ్జంప్షన్ ఏంటి అంటే పర్ వీక్ యూ కెన్ వర్క్ ఫర్ అబౌట్ 36 hours or 48 hours. సో ఇట్లాంటి ఒక ఎగ్జంప్షన్ కూడా ఉంది. ఏంటి అంటే మానిటరీ సపోర్ట్ కావాలి ఫర్ ఫారెన్ స్టూడెంట్, అమెరికాలో ఉండటానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కావాలని చెప్పి ఒక చిన్న ఎగ్జంప్షన్ పెట్టారు. ఏంటి అంటే మీకు వర్క్ అవర్స్ per week you have to work about 6 hours 8 hours, or in a month it's about 48 hours. ఇట్లాంటివి ఉన్నాయి. తర్వాత M1 వచ్చేసి M1 ఇస్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అండి. ఇప్పుడు మన దగ్గర కూడా ఇండియాలో చూస్తాం మనం, వొకేషనల్ కోర్సెస్ ఎన్నో ఉన్నాయి. వొకేషనల్ ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ అండ్ స్కిల్ఫుల్ కోర్సెస్ అనమాట. వీటికి మీరు M1 అప్లై చేసుకోవాల్సింది. M1 కూడా సేమ్ ఇదే, మీకు దాంట్లో కూడా వర్క్ పర్మిట్ ఉంటుంది, అంటే వర్కింగ్ అవర్స్ ఇన్ని అని స్పెసిఫైడ్ ఉన్నాయండి. తర్వాత J కేటగిరీ వీసా వచ్చి ఇది కూడా యాక్చువల్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. కాకపోతే ఏంటి అంటే ఫారిన్ నేషనల్ యూనివర్సిటీస్కి, అమెరికన్ యూనివర్సిటీస్కి ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది.
ఎక్స్చేంజ్ ఆఫ్ వాట్, ఎక్స్చేంజ్ ఆఫ్ స్టూడెంట్ ఇంటరాక్షన్, ఎస్ ఎక్స్చేంజ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అందుకనే మీరు చూడండి ఇండియాలో కూడా అట్లాంటి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు ఒక 2 years కోర్స్ ఏదైనా ఇక్కడ తీసుకుంటే వీటిలో 6 months వచ్చి మీకు ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఉంటుంది, లేదంటే 3 months ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఉంటుంది. ఈ ఇండియన్ స్టూడెంట్స్ అంతా కూడా ఈ జే కేటగిరీ వీసాలో ఫారిన్ యూనివర్సిటీస్కి పంపిస్తారు. 3 months అక్కడ ఉండి అక్కడ వాళ్ళు దాంట్లో తరబీదు పొంది అక్కడ ఎడ్యుకేట్ అయ్యి దెన్ దే విల్ కమ్ బ్యాక్ టు ఇండియా, ఇండియాలో డిగ్రీస్ ఇస్తారు. సో ఈ ఎక్స్చేంజ్ పార్టిసిపేషన్, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్కి మన జే కేటగిరీ వీసా ఉంటుందండి. ఈ F1లో కానీ M1లో కానీ జేలో కానీ ఎక్కువ మార్పులు చేర్పులు ఏమీ తీసుకురాలేదు. ఇవన్నీ కూడా మళ్ళీ రెవెన్యూ బిల్డింగ్ కోర్సెసే, రెవెన్యూ బిల్డింగ్ వీసాసే కాబట్టి వీటిలో ఎటువంటి చేంజెస్ తీసుకురాలేదు. కాకపోతే ద డాక్యుమెంటేషన్ హెస్ బికమ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అండి. స్క్రూటినీ అంతకుముందు ఏంటి, ఒక స్టూడెంట్ వెళ్ళి వీసా అప్లై చేస్తే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దాని వెరిఫికేషన్, ఆథెంటికేషన్ అన్నది ఉండేది కాదు. సో ఇట్ వాజ్ ఆల్ లైక్ అక్కడ ఒక వీసా కౌన్సిలర్ కూర్చొని తనకి ఇది జెన్యూన్ అనిపిస్తే దెన్ దే యూస్ టు ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్, దాని తర్వాత వీసా ఇష్యూ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదండి. దే ఫార్మ్డ్ అన్ అడ్మినిస్ట్రేషన్, దే ఫార్మ్డ్ అన్ మెకానిజం అనమాట. ఏ సర్టిఫికెట్ అయినా కానీ వాళ్ళు దాంట్లో అప్లోడ్ చేస్తే దే విల్ గెట్ అన్ అప్రూవల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ టాప్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయో వీళ్ళందరికి కూడా ఒక పర్టికులర్ మెకానిజం వచ్చేసింది, ఎస్పెషలీ టు గో టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో అంతకుముందు ఫోర్జ్ డాక్యుమెంట్స్ కానీ ఫేక్ డాక్యుమెంట్స్ కానీ ఎక్కువ సబ్మిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ స్కోప్ లేదండి. ఇమీడియట్లీ అట్ ద వీసా కౌన్సిలింగ్ సెంటర్లోనే మీకు దాన్ని ఒకవేళ అది ఫేక్ అవుతే యూ విల్ బి యాక్చువల్లీ రిజెక్టెడ్ అండ్ దెన్ యు ఆర్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ అండి దీంట్లో. కానీ ఈ ట్రంప్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం ఎటువంటి చేంజెస్ లేవు, ఇవి ఎట్లాగే ఉన్నాయి. డాక్యుమెంటేషన్ హెస్ బికమ్ వెరీ స్ట్రిక్ట్, స్క్రూటినీ ఇస్ మోర్ అన్నమాట. అంటే అవే రూల్స్ ఉన్నాయి కానీ కొంచెం స్ట్రిక్ట్ చేశారు అంతే. స్ట్రిక్ట్ దేంట్లో చేశారు, అపియరెన్స్ కానీ స్క్రూటినీ కానీ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ వీటిని చేశారండి. సో B1లో B2లో ఎక్కువ చేంజెస్ రాలేదు. F1లో J1లో తర్వాత Mలో కూడా there are no much changes except for minor scrutiny and verification. So this is all about B1, B2 and student. Thank you, sir. Welcome.